హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ రూపంలో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారో వీరికైతే రద్దు చేయబోతున్నారు. ఇక ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక రద్దు చేయడమే కాకుండా వీరందరికీ కూడా మనకు సబ్సిడీ అనేది ఒక్క రోజులోనే వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఏ విధంగా జమ అవుతాయి, అలాగే మనకు ఈ గ్యాస్ సిలిండరు 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ ఎవరికి రద్దు చేస్తున్నారు, ఏ కారణాల చేత రద్దు అవుతుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. చాలామంది చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. మీరందరూ కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీరు సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. తప్పకుండా సహాయం చేయండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నో వీడియోల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా వెంటనే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను తప్పకుండా స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి తప్పకుండా మీరందరూ కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి సహాయం చేస్తుంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ప్రకటించారో అందులో ఒక పథకమైనటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఈయన 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ప్రారంభించిన వెంటనే కూడా మనకు మహిళలందరికీ కూడా లబ్ధిని అయితే చేకూర్చడం జరిగింది. దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారట. ఇప్పుడు మనకు ఇంకా ఈ ప్రజాపాలనలో సవరణలకు అవకాశం ఇవ్వడంతో మరొక 10 లక్షల మంది కూడా పెరిగారని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ 500 రూపాయల సిలిండరు తీసుకుంటున్నారో సబ్సిడీ కింద మనకు వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఇక లబ్ధిదారులు పెరిగినటువంటి నేపథ్యంలో ఇంకా చాలామందికి కొత్త రేషన్ కార్డులు లేక ఈ యొక్క పథకం అమలు కాలేదని కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక కొత్త రేషన్ కార్డులు కనుక పంపిణీ చేస్తే మరింత మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి. ఇక గతంలోనూ ఉన్నాయండి, ఇవి గతంలో కూడా ఉంది. మనకు ఎవరైతే గతంలో నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూనే ఉంది, ఖచ్చితంగా ఈ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక చాలామంది చేసుకోవడం జరిగింది, కొంతమంది అయితే చేసుకోలేదన్నమాట. అటువంటి వారికి మనకు ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికైతే ఈ సబ్సిడీ పథకాన్ని అయితే రద్దు చేస్తారు. అలాగే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ డెలివరీ రసీదు ఇవన్నీ కూడా ఉండాలి. గతంలో మీరంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకొని కూడా మీకు కనుక అర్హత ఉండి ఈ పథకం అందుబాటులో లేకుంటే మనకు ప్రజాపాలన కింద మనకు ఏదైతే కౌంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు ఏవైతే ఈ ప్రజాపాలన కౌంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి, అంటే దరఖాస్తులు స్వీకరించే కౌంటర్స్, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ దరఖాస్తులు అనేది సవరించుకోవచ్చు.
సవరించుకున్న తర్వాత మీకు 500 రూపాయల ఈ గ్యాస్ సిలిండర్ అనేది వర్తిస్తుంది అనమాట. చాలా మంది ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయి ఉన్నారని వారు కూడా మనకు దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక ఈ సవరణలకు అవకాశం ఇచ్చిన తర్వాత మరొక 10 లక్షల మంది లబ్ధిదారులు పెరిగారని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక లిమిట్ లేదండి, మనకు ఎన్నైనా మనకు కేవలం 500 రూపాయలకే మీరు తీసుకోవచ్చు. మొదటగా మీరు డబ్బులు అనేది చెల్లించాలి. తర్వాత మీ యొక్క 500 రూపాయలు ప్రభుత్వానికి పోను, అంటే మిగిలినటువంటి సబ్సిడీ ఎంతైతే, అంటే మీరు 1000 రూపాయల సిలిండర్ అనుకోండి, మీరు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి సిలిండర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు తీసుకుంటున్నారు, కొత్త వారి కోసం అయితే చెబుతున్నాను. ఇక అందులో నుంచి మీకు 1000 రూపాయలు జమ అవుతాయని మీరు అనుకోవద్దు. 500 రూపాయల ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినటువంటి 500 రూపాయలు మీకు సబ్సిడీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ సబ్సిడీ అనేది గతంలో చూసుకుంటే మనకు 4-5 రోజుల్లో జమ అయ్యేదని, 4-5 రోజులు, వారం రోజులు కూడా పట్టేది. ఇక అలా జమ అయ్యేదని ఇప్పుడు అలా కాకుండా కేవలం ఒక్క రోజులోనే ఏదైతే మీరు సిలిండర్ డెలివరీ చేసుకుంటారో అదే రోజు సాయంత్రానికల్లా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులు వచ్చే విధంగా కూడా అధికారులను అయితే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు సిలిండర్ తీసుకున్నటువంటి ఒక్క రోజులోనే మీకు తప్పకుండా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ గ్యాస్ సిలిండర్కు పథకానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ మనకి సిలిండర్ పొందుతున్న వాళ్ళందరూ కూడా సబ్సిడీ కేవలం ఒక్క రోజులోనే జమ అవుతుంది. మీరు ఎంచక్కా ఆ డబ్బులు అనేది మీరు తీసుకునేయచ్చు. ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి. అలాగే కొత్త లబ్ధిదారులు ఎవరైనా ఉంటే కూడా మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు అర్హతలు అనేది నిర్ణయించి మీకు ఈ పథకాలను అయితే అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది గ్యాస్ సిలిండర్కి సంబంధించి. ఇక మరిన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. 6 గ్యారెంటీల్లో మిగిలినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అధికారులను అయితే ఆదేశిస్తూ ఉన్నారు. ఇక పింఛన్ల విషయంలో అయితే చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ల పంపిణీకి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇక పింఛన్ల పంపిణీ విషయంలో కూడా కొత్త పింఛన్లను ఈ ఆగస్టు నెలలోనే విడుదల చేయడానికి మన మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి త్వరలోనే అన్ని పథకాలు అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పథకాలకు సంబంధించిన సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 100, 200, 1,00,000 ఇలా 50,000, 10,000, 20,000, 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు.